హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సుమేధా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళబోతున్నాము, అందుకని రెడీ అయ్యాను. సో ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అనమాట. ఇంకా మా కాలనీ సైడే ఉన్నాం. మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ నుండి వడ్డపల్లి లేక్ దగ్గరికి వెళ్తాం. అక్కడ ఒక చిన్న పార్క్ లాంటిది వాకింగ్ ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ చాలామంది వాకింగ్ చేస్తారు. మార్నింగ్ 6 లేదా 6:30కే వచ్చి వాకింగ్ చేస్తారనమాట. అందుకని ఈరోజు నేను కూడా వెళ్తున్నాను, మా మమ్మీతో పాటు వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ వాకింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన బాడీని హెల్తీగా స్ట్రెంగ్తన్గా ఉంచుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుందన్నమాట. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇంకా ముందు చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇది. అది వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను. పిక్చర్స్ దిగాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దిగొచ్చు. స్టార్టింగ్ పాయింట్ నుండి ఇంకా లోపలికి వస్తే మనకు లేక్ వ్యూ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకు డైరెక్ట్ సన్ రైజ్ పడడం వల్ల మనకు డి విటమిన్ కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి సన్ రైజ్ వ్యూని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంది నా ఎక్స్పీరియన్స్ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని ఎక్సర్సైజెస్ ట్రై చేశాను అనమాట. ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అనేవి మనకు ఉన్నాయి. మెన్కి ఉమెన్కి సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చేసిన 2 ఎక్సర్సైజెస్ మనకు లెగ్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ లోపలికి వస్తే మనకు టెంపుల్ ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. తర్వాత మనకు ఇటు సైడ్ ఇంకా అంతా గ్రీనరీ. టోటల్గా అయితే నాకు ఇక్కడ వచ్చిన సన్ రైజ్ వ్యూ చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను నడుస్తున్న వీడియో, వాకింగ్ చేస్తున్న వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ట్రంక్తో మనకు సీనరీ చేశారు, డిజైన్ చేశారనమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, మన కాలనీ సైడ్ అయితే ఉన్నాము. ఇక్కడ మనం గువా లీవ్స్ తీసుకుంటున్నాం అనమాట. మనకు గువా లీవ్స్ అనేవి చాలా హెల్దీ. వీటితో జ్యూస్ ప్రిపేర్ ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మీకు ఒక హెల్దీ జ్యూస్ ప్రిపరేషన్ చూపిస్తాను. గువా లీవ్స్తో చేస్తారనమాట. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్సే ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్. Bye guys. See you.